మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజసాబ్. హర్రర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో మాలవిక మోహన్ లాల్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. దీంతో కొన్ని రోజులుగా మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమాని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే ఈ నెల 16న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడిస్తూ ప్రభాస్ కు సంబంధించి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ నుంచి మొదటిసారిగా హర్రర్ నేపథ్యంలో వస్తున్న మూవీ కావడంతో అందరి దృష్టి ఈ చిత్రం పైన ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునేషన్ ను 150 కోట్లు కాకుండా 100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఆయన 50 కోట్లు తగ్గించినట్లు తెలుస్తుంది. దీనికి కారణం కూడా ఉందని అంటున్నారు. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంతో రాజసాబ్ నిర్మాత చాలా నష్టం చెవి చూశారు. అందుకే ఇప్పుడు ఆయన కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తుంది. మరి రాజసాబ్ ఎలా ఉంటుందో చూడాలి. డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.